ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. అవునండి, 2 లైన్లు చదివితే సరిపోతుంది. చాలండి, తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా, నన్ను సిద్ధపరచండి అని మనం అందరం అడుక్కుందాం. ప్రభు పాదాల దగ్గర అడుక్కుందాం. ప్రేమన దేవుని బిడ్డరా, దయగల తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా యేసయ్య, నా దేవా, నా తండ్రి, మీరు పరిశుద్ధులు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉండమని మీరు చెప్పారు. పరిశుద్ధత దయచేయండి ప్రభువా, నేను మీ స్తోత్రములు ప్రభా. దేవా యేసయ్య, యేసయ్య, మీ మనసు కలిగి నేను ఉండటకు సహాయం చేయండి. మీ మాటకు లోబడట కృప దయచేయండి. పంపించిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా, మీ స్తోత్రం పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నారు. మీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం నాయన, అమూలమైన సమయానికి వచ్చాం ప్రభా. దేవా, మీ స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభా. నాయన, మీ స్తోత్రములు ప్రభా. సంఘంస్తు బిడ్డలతో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. బలహీనురాలు ప్రభా. యేసయ్యా, మీ సిలువ చాటున నన్ను దాచి ఉంచి అయ్యా నాయన, మీరే నాలో ఉండి మాట్లాడి నాయనా, మీ స్తోత్రం. మా అందరినీ ప్రభా నాయన యేసయ్య ఆకర్షించుకుని మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. చాలు. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయటం, ఆ బుక్కులు చదవటం, కిందకి తల దించి చూడొద్దు దయచేసి. నేను ఎవరికి చెప్పాలి చెప్పండి? మీరందరూ మీ బిజీలో మీరుంటే నేను ఎవరికి చెప్పాలి? రాసుడు గీసుడు పక్కన పెట్టండి, కావాలంటే మీకు రిఫరెన్స్లు ఇస్తాను. నేను డిస్టర్బ్గా ఉండద్దు దేవుడు మాట్లాడుతున్నప్పుడు. మీరు వెళ్ళేటప్పుడు కావాలంటే మీకు ఆశ కలుగుంటే నన్ను అడగండి, రిఫరెన్స్లు చెప్తాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు మనకి, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు మీరు కూడా కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసు కలిగి ఉండాలి మనం? కదండి. క్రీస్తు అంటే శక్తిమంతుడు, అభిషక్తుడు. ప్రభు అంటే యేసయ్య కదండి. క్రీస్తు హృదయానికి సంబంధించిన వాడు, శక్తిమంతుడు కదా. యేసు అంటే శరీరధారిగా మన కోసము, మన పాపముల నిమిత్తము శరీరధారిగా లోకానికి వచ్చినవాడు యేసయ్య. అంటే క్రీస్తు మనకి కనపడట్లేదు, కానీ యేసయ్య మనకి కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు కనిపిస్తున్నారు మనకి? యేసయ్యనే చూస్తున్నాం. ఎలాగా చూసాము, ఎప్పుడు చూసాము అంటే, మనము డైరెక్ట్గానే ఆయన రూపం చూడలేదు, కానీ మనకి దేవుడి కృపను బట్టి సినిమాల ద్వారా లేకపోతే వాక్యము ద్వారా ఎవరిని చూస్తున్నామో? యేసయ్యని చూస్తున్నాం. హల్లెలూయా కదా. యేసయ్య మన కోసం వచ్చి ఆయన మన నిమిత్తము ఎన్నో శ్రమలు పొందినట్టు మనం చూస్తున్నాం. ఆయన మనసు కలిగి మనం ఉండాలి అని చెప్తున్నాడు ప్రభు కదా. ఆయన మనసు కలిగి మనం ఉండాలని చెప్తున్నాడు. అయితే మనము చేయవలసింది ఏంటంటే, మన హృదయాల్ని మనం పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. అయ్యా, నేను ఎవరి మనసు కలిగి ఉన్నాను? నేను ఎవరిలాగా జీవిస్తున్నాను? ఎవరిలాగా మాట్లాడుతున్నాను? ఎవరిలాగా నడుచుకుంటున్నాను ఈ లోకంలో? చెప్పండి, మనం ఎవరిలాగా నడుచుకుంటున్నాం? క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో ఉందా? ఏమ్మా, చెప్పలేము. మనకి భయము, దడ, వణుకు. నిజంగా దేవుడు అంత భయభక్తులు కలిగి ఉంటే ఎందుకో తెలుసా? సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము జీవించట్లేదు అమ్మా, జీవించట్లేదు కదా. మనం ఎవరితో జీవిస్తున్నామో, ఏ మనసు కలిగి ఉన్నామో మనకి బాగా తెలుసు. ఏంటి? లోకంలో ఉన్న అపవాదుగాన్ని పోలి జీవిస్తున్నాం.
వాడు మనసును పోలి మనము జీవిస్తున్నాం, వాడిలాగా మనము జీవిస్తున్నాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మీలో ఉండాలి అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, ఇప్పటి వరకు మనలో అపవాదగాడే మనసు ఉందేమో, మాటలు ఉన్నాయేమో, చూపులు ఉన్నాయేమో, ఆలోచనలు ఉన్నాయేమో, తలంపులు ఉన్నాయేమో. ఏం చేయాలి? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే అవన్నీ విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేయాలి? ప్రభు పాదాల దగ్గరికి వచ్చేయాలి. హల్లెలూయా! ప్రభు పాదాల దగ్గరికి వచ్చేయాలి. ప్రభా, నన్ను క్షమించండి, ప్రభా, నన్ను క్షమించండి. నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ ఆలోచన ఉంది. అయ్యే, నా మాట పాపము, నా తలంపులు పాపము, నా పాపాలు కడగండి అయ్యా. మీరు రక్తము నా కోసం చిందించారు కదా, ఆ రక్తముతో నన్ను కడుగు ప్రభా అని మనం అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడు? క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మనకిస్తాడు. హల్లెలూయా! మనం అడిగితే ఇస్తాడండి. మనం కన్నీళ్లతో అడిగితే ఇస్తాడు, పశ్చాత్తాపడి అడిగితే ఇస్తాడు, విశ్వాసముతో అడిగితే ఇస్తాడు. నోటితో కాదు ఆయనని ఆరాధించేది, పెదవులతో కాదు అడిగేది. దేని ఎక్కడి నుంచి రావాలి? హృదయ అంతరంగం నుంచి రావాలి మనకి ఏదైనా. అర్థమవుతుందండి? ఒక క్షమాపణ కానివ్వండి, ఒక ప్రార్థన కానివ్వండి, ఒక ఆరాధన కానివ్వండి, ఎక్కడి నుంచి రావాలి? హృదయ అంతరంగం నుంచి రావాలి. క్షమాపణ కూడా కన్నీళ్లు కార్చాలి, నువ్వు పాపం విడిచిపెట్టాలంటే. ఆ కన్నీళ్లతోటే నీ పాపము కొట్టుకుపోతుంది నీళ్ళలో. ఏ నీళ్ళల్లో? కన్నీళ్ళల్లో. ఆ విధమైన అనుభవం మనలోకి రావాలి. ఏదో నోటితోటి అనేస్తే కుదరదండి, కుదరదు కదా. ఏ మనసు కలిగి ఉండాలంట? క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు నీలో, నాలో, మనందరిలో ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు ఈరోజు మరి ఈ ఉపవాస ప్రార్థన 3వ దినమున మరి 10 మందిగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేరుతో 11. మరి జీవా కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి రోజు రోజుకి ఒక్కొక్కరు దేవుడు మరి నడిపిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మనం ఆయన వైపు చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది అన్నాడు? వెలుగు కలుగును అన్నాడు. ఇందాక పాటలో మీరు గ్రహించారో లేదో, ఎందరైతే నన్ను చూసేదారో వాళ్ళకి నేను వెలుగు కలుగును అన్నాడు కదా. అంటే వెలుగు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందండి? మనల్ని ప్రత్యేకంగా చూస్తానంటున్నాడు. ఆయన వెలుగు మన పైన కుమ్మరిస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవలేదు. చాలండి. ఏమంటండి? ఆయన దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ కూడా దేవునితో సమానంగా ఉండవలసిన భాగ్యం ఏం చేశాడంట? ఉంచుకోలేదు. ఏం చేశాడు? విడిచిపెట్టేసి. ఎంచుకోకుండా ఏం చేశాడు? విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడంట? ఏమండి? దేవునితో ఉండవలసిన ఆ భాగ్యాన్ని ఆయన ఎంచుకోకుండా ఏం చేశాడంట? మనిషి పోలికగా ఇక్కడ ఎక్కడ పుట్టాడు? లోకములో పుట్టి తండ్రితో ఉండాలి. అక్కడ ఆయన సింహాసనం ఉంది, మహిమ ఉంది, దేవునితో ఎంతో ఆనందం ఉంది. కానీ ఆ మహిమలో ఉండాలని ఎంచుకోక మన కోసం ఏం చేశాడంట? ఆయన మనిషిగా పుట్టి. ఎవరి కోసం పుట్టాడు? ఆయన ఎవరు అసలు? దేవుడు కదండి. ఎలా పుట్టాడంట? మనిషిగా పుట్టాడు. ఎవరి కోసం మనిషిగా పుట్టాడు? మనందరి కోసము మనిషిగా పుట్టి. ప్రియమైన దేవుని బిడ్డరా, పుట్టటము ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి, ఆయన ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు 30 సంవత్సరాలప్పుడు ప్రభు ఈ లోకములకు వచ్చాడు. 3.5 సంవత్సరాల వరకు ఎవరికి కూడా
కనపడలేదు, మరుగై ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులు ఎవరు? యేసేపు, మరియమ్మ. వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాడు. తండ్రి సమయం వచ్చింది. ఆయన అప్పుడు ఎక్కడికి వచ్చాడు? సేవ నిమిత్తము మన మధ్యకి వచ్చి ఆయన బాప్టిజం మొదట రావటం ఏం చేశాడు? సువార్త ప్రకటించాడా? మనకు కనపడ్డాడా? లేదు. ఏం చేశాడు? బాప్టిజం తీసుకున్నాడు. ఎందుకు? ఆయన పుట్టి అన్నాడు. ఈ లోకంలో ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి మనిషి కుమారుడుగా పుట్టాడు. ఆయన పరలోకంలో ఆయన ఎవరు? దేవుడు. వెలుగునే వస్త్రంగా ధరించిన ప్రకాశమైన వెలుగులో ఉండవలసిన వాడు మనిషి పోలికలో పుట్టినవాడు, మన కోసం పుట్టినవాడు. ఏం చేశాడు? మొదట రావటమే ఏం తీసుకున్నాడు? బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకుని అప్పుడు ఆయన పరిచర్య మొదలు పెట్టాడు. పుట్టి తర్వాత ఏం చేశాడు? ఏం ధరించుకున్నాడంట? దాసుని స్వరూపము ధరించుకొని. ఏం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం. ఎంత తగ్గించుకుని వచ్చాడు అంటే, ఎంత దీనుడుగా వచ్చాడు అంటే ప్రభు. దాసుడు. ఏమండి? ఎవరికి దాసుడు? ఎవరికి దాసుడుగా వచ్చాడండి లోకానికి? మనందరికీ కూడా దాసుడుగా వచ్చాడు. ఎంత భూమికి అంతగా దాసుడుగా ఆయన స్వరూపంలో ఏం చేశాడు? దాసుని స్వరూపము ధరించుకొని. అంటే ఈ దేవుడైన ప్రభు ఏం చేశాడంటే మొదటగా పుట్టాడు, లోకానికి వచ్చాడు, తర్వాత దాసునిగా స్వరూపము ధరించుకున్నాడు. పుట్టాడు, దాసునిగా స్వరూపము ధరించుకున్నాడు. ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం? మనందరినీ రక్షించటానికి, మనందరినీ లోకము నుంచి విడిపించటానికి కదా, మనందరినీ పరలోక రాజ్యముకు తీసుకువెళ్ళటానికి, సిద్ధపరచటానికి. అక్కడికి తీసుకువెళ్ళాలంటే ఇక్కడ సిద్ధపరచాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలి అంటే మనము ఇక్కడ సిద్ధపడాలి. ఇక్కడ సిద్ధపడకపోతే మనం అక్కడికి ప్రవేశము లేదు. దాసుని స్వరూపంలో ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, దాసుని స్వరూపం ఆయన ధరించుకుని ఉన్నాడు. మన కోసం ఎంత దీనుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. ఆయన స్వరూపము ధరించుకుని మరి వచ్చాడు. ఎందుకు అంటే మనం పాపం చేసి లోకములో ఉన్నాం కాబట్టి. అమ్మా, పాపులుగా మనము ఈ లోకములో చీకటిలో పతనమైపోతున్నాం కాబట్టి కదా. అందుకే ముందు మనం చదువుకున్నాం, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మీరు కూడా కలిగి ఉండండి. చూసారా? క్రీస్తుకి ఏ మనసు ఉంది, యేసుకి ఏ మనసు ఉంది, ఆ మనసు మీరు అందరూ కూడా కలిగి ఉండండి. మనం కలిగి ఉండాలి. ఏ మనసు ఉందని మనం ఏం చేయాలి? ఇక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కోవాలి? ప్రభు దగ్గరికి వచ్చి వెతుక్కోవాలి. ప్రభు ఏ మనసు కలిగిన వాడు, ఏ ఆలోచన కలిగిన వాడు, ఏ నాయన తలంపులు కలిగిన వాడు, ఏ మాట ప్రభు నోటమట వస్తుంది, ఏ ప్రేమ ఉంది, ఏ కనికరం ఉంది, ఏ జాలి ప్రభులో ఉంది, ఇవన్నీ తెలుసుకుని ఆ మనసు కలిగి ఉండాలి. ఏ మనసు అండి? కలిగిన మనసు కోసము మనం నేర్చుకొని సిద్ధపడాలి. మనము నేర్చుకొని సిద్ధపడాలి. కానీ అపవాదిగాడి మనసు మనలోకి రావటానికి వీలు లేదండి. ఒకవేళ నేను మారను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే గనక వాళ్ళు ఏమవుతారండి? విడవబడతారు. లోకంలో విడవబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందరూ ప్రభువును తెలుసుకుని ప్రభువులను అంగీకరించి రక్షణ కాపాడుకుంటూ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడంటే ఆయన వచ్చి రెప్పపాటున ఎక్కడి నుంచి తీసుకెళ్తాడంట? మేఘాలుడై వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతారు. ఈ ఎడవబడ్డ వాళ్ళు ఏమవుతారు? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట.
ఆ దినములు రాబోతున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. అన్ని ఎన్నో మరి సూచక క్రియలు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఎన్నో ఎన్నో చూపిస్తున్నాడు. అవి అన్నీ మనం తట్టుకోలేము. అవి చూస్తుంటేనే భయం వేస్తుంది, అవి చదువుతుంటేనే భయం వేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకిచ్చిన గొప్ప ధన్యత, నా బిడ్డలారా ఇప్పుడైనా నా తట్టు తిరుగు. ఏమంటే నువ్వు నిన్నేం చేసావో నాకు తెలియదు, నిన్ను నేను అడగను. ఏ పాపం చేసావో అడగను, ఎటు వెళ్ళావో నేను అడగను, ఏం చూస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నేను అడగను. ఈరోజు ఇప్పుడు నువ్వు నా తట్టు తిరుగు బిడ్డ, నీ తట్టు నేను తిరుగుతాను. నేనన్నా అడుగుతాను, మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని. ప్రభు మాత్రము అడగడండి, మనల్ని అడగడు. ఆయన పని ఒక్కటే, క్షమించటము రక్షించటం. ప్రభు పని ఏంటి? పాపులను క్షమించటము రక్షించటం. ఆ రెండు పనులే ప్రభువుకి వచ్చు. కాబట్టి మనము ఈరోజే ఎక్కడికి రావాలి? ప్రభు పాదాల దగ్గరికి మన హృదయము కుమ్మరించాలి. నువ్వు మనిషిగా రావటం కాదు. అర్థమవుతుందా? ఇక్కడ నేను కనపడుతున్నాను, చర్చికి రమ్మన్నారు పాస్టమ్మ, మీరు మేము వచ్చాము అని మీరు చెప్పటం కాదు. నేను మిమ్మల్ని చూస్తున్నాను. ప్రభు ఏం చూస్తున్నాడు? ఏమ్మా, ప్రభు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. ఇప్పుడైనా మనసు మార్చుకోండి, కఠినము చేసుకోవద్దు దయచేసి. కన్నీళ్లు విడవండి, రోదన చెయ్యండి, పశ్చాత్తాపడండి, మార్పు చెందండి. ప్రియమైన యవన బిడ్డలారా, ఇప్పుడైనా సిద్ధపడండి. నరకానికి పోవటానికి దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? నేను ఎక్కడి నుంచి వీళ్ళని పంపించానో అక్కడికి నా బిడ్డలు రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి? అదే దేవుడి రాజ్యంకి ఆయన చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలమైన మనం అందరం ఏం చేయాలి? మాత్రమా సిద్ధపడాలి. ఏం చేయాలి? ఏమన్నాడో తెలుసా? నీ చింత యావత్తు నాపై ఉంచు, నా భుజంపై ఉంచు. నేనేం చేస్తాను? నీ చింతలన్నీ తీరుస్తాను. మొదట నువ్వు రా, నా దగ్గరికి రా, నీ చింతలు తీరుస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఈ 3 రోజుల నుంచి ప్రభు మనతోటి మరి ఏం మాట్లాడుతున్నాడు? సరి చేస్తున్నాడు. ఏం సరి చేస్తున్నాడు? మన హృదయాలు సరి చేస్తున్నాడు. మీ పాపములు కడుక్కోండి, మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధంగా జీవించండి. ఇదిగో ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడండి, ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, ఇది చూడండి అని మనల్ని ఏం చేస్తున్నాడు? లోకము నుంచి మనల్ని వేరుపరుస్తున్నాడు ఆయన వాక్యముతో. లోకము నుంచి, ఆశ నుంచి, కోరికల నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడమ్మా? ఏం చేసుకున్నాడంటే ఆయన తాను రిక్తునిగా చేసుకుని, అంటే ఆయన ఏమైపోయాడంటే చాలా తగ్గించుకున్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సాత్వికుడుగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. అయితే ఈ మాట మనకు చెప్తున్నాడు, మీరు కూడా ఇలా ఉండండి, ఇది చేయండి. అర్థమవుతుందా? ఊరికే చదివేసాము, లేకపోతే పాస్టమ్మ చెప్పేసింది వినేసాం కాదు. ప్రభువు ఇలా ఉన్నాడు. ఆయన దాసుడుగా వచ్చాడు, నేను కూడా దాసురాలుగా మారాలి. నేను ఇత్తుడుగా వచ్చాడు, తాను ఇత్తుడుగా మన మధ్యకి వచ్చాడు. నేను అలా ఉంటాను, గర్విష్ఠురాలుగా ఉండను, అహంకారంతో ఉండను. నా మాటలు ఇతరులకి హానికరంగా ఉండకుండా, దుఃఖకరంగా ఉండకుండా, అయ్యా నేను పాపం చేయకుండా. మనం మాట్లాడితే మనకే నష్టం అండి, మనం చూస్తే మనకే నష్టం, మన పక్కదోవలో వెళ్తే మనకే నష్టం. ఏంటి నష్టము? ఏంటి నష్టం? ప్రభుతో వెళ్ళాం కానీ ఎక్కడికి వెళ్తాం? అది మనకే నష్టం. ప్రభుతో వెళ్ళాలి అంటే ఏ మార్గము? తిన్నని మార్గంలోకి వెళ్ళాలి. ఆ మార్గంలో నుంచి మనం తొలగకూడదు. తాను ఎలా మారాడంట? ఎత్తునిగా. చాలా కదండి. మరియు ఆయన మనుషుడిగా కనబడి ఏమంటండి? మరియు ఆయన ఆకారమందు. ఆకారము అంటే
దేహము, అర్థమైందా? ఆకారము. అబ్బా ఆకారము సరిగ్గా లేదు, ముక్కు సరిగ్గా లేదు, ముక్కు వంకరగా ఉంది, లేకపోతే చేతులు సరిగ్గా లేవు అంటే ఏమంటాము? ఆకారం సరిగ్గా లేదని మనం అంటూ ఉంటాం. మొన్న నేను యూట్యూబ్లో ఒక చూసిన వింత ఎలా ఉందంటే, ముఖము మనిషి ముఖమే, ముఖము మనిషి ముఖమే, 2 కాళ్ళు 2 చేతులు బాడీకి, ఆకారం అంతా కూడా మరి ఒక వింత జంతువులాగా మరి అక్కడ పుట్టినట్టు నేను చూశాను. దాంట్లో ఆకారము అంటారు దాన్ని. ఇక్కడ ప్రభు కూడా ఎలా వచ్చాడంటండి? ఆకారం అందు ఆయన ఏం చేసుకున్నాడు? మనుషుడుగా. అంటే పరలోక రాజ్యంలో ఆయన ఆకారం ఎలా ఉంది? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, వెలుగునే వస్త్రంగా ధరించిన శక్తిమంతుడై ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి ఎలా ఉన్నాడంట? ఆకారమందు ఎలా కనపడ్డాడు? మనుషుడుగా కనపడ్డాడు. హల్లెలూయా. ఆయన దేహము, ఆయన రూపము ఎలా ఉందంట? మనిషి రూపము. దేవుడుగా లోకానికి వస్తే మనం బతుకుతామా? బూడిదైపోతాం. మనం అయిపోతామా? అయిపోతాం. కాబట్టి ఆయన ఆ ఆకారం అనగా, లేకపోతే మనిషి రూపం అనగా, మరి ప్రభువైన దేవుని బిడ్డలారా, ఆయన మనిషి రూపంలో ఈ లోకానికి మన మధ్యకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. మనిషి రూపంలో ఎంత తగ్గించుకుని వచ్చాడు, ఎంత దీనుడుగా ఉన్నాడు. ఆయన యుద్ధుడుగా మారాడండి. ఎందుకో తెలుసా? మనలాగా ఉండాలని, మనతో ఉండాలని, మన మధ్యలో ఉండాలని, మనకి బోధించాలని, మనల్ని సిద్ధపరచాలని. ఎలా వచ్చాడంట? మనిషిలాగా వచ్చాడు. ఆకారం మారిపోయింది ఆయనది. ఒక మనిషిగా వచ్చాడు మన మధ్యకి కదండి. 12 మంది శిష్యులతో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఎవరు గుర్తుపట్టారా? ఎవరన్నా ఏమ్మా గుర్తుపట్టారా? ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయన దేవుడు కదా. అది ఆయన ఆ పరమ తండ్రి అయ్యుండి కూడా అగ్ని జ్వాలల వంటి కనుల గల దేవుడు అయినప్పటికీ కూడా, యూదా గోత్రపు సింహమైనప్పటికీ కూడా ఎలా వచ్చాడంట భూమి మీదకి? మనిషిగా. అందుకు ఈ 12 మంది శిష్యులతో వెళ్తున్నప్పుడు ప్రభువు ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదు. అదే రూపంలో వచ్చాడు, అదే వస్త్రాలు ధరించుకున్నాడు. కానీ మనలాగా పాపి మాత్రము కాదండి. లోకంలో ఆయనలో ఉన్న పాపి అని ఎవరు కూడా చూపించలేకపోయారు. నిన్న మనం చదువుకున్నాం కదా, ఆయనలో ఏ పాపము లేదు. ఆయనలో పాపం లేదు. 12 మందితో నడిచాడు, 12 మందితో ఉన్నాడు, కానీ ఆయనలో ఏం లేదు? పాపం లేదు. ఇక్కడ మరి ప్రభుని అప్పచెప్పేటప్పుడు బంట్రోతులు అడుగుతారు, మంచిది సరే కానీ ఈ రాత్రి వేళ గెచ్చమనే తోటకి మమ్మల్ని రమ్మంటున్నావు, అక్కడ యేసు ఎవరో ఎలా గుర్తుపట్టాలి? శిష్యులతో కలిసిపోయాడు కదా ఆయన, వస్త్రాలు కూడా అవే కదా, ఎలా గుర్తుపట్టాలి అని మరి ఎవరిని అడిగారు? ఇస్కరియోతుని అడిగారు. ఇస్కరియోతు యూదా ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు కాబట్టి అప్పుడు ఆయనను బంధించండి అని అక్కడ మరి యూదా చెప్పినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలా వచ్చాడంట? మనిషిని పోలి ఆయన వచ్చినట్టు చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నాడు? ఏమంటండి? మనిషిగా కనపడి మరణము పొందునంతగా. ఎంతనంటే శిలువ మరణం పొందినంతగా ఏం చేశాడు? చాలండి. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తున్నాడు. ఏం పొందుతున్నాడండి మనిషి కుమారుడు? ఆయన మరణం, శిలువ మరణం. ఏం పొందుతున్నాడు? శిలువ మరణం. ఆ మరణము ఎవరు పొందాలి? ఏమ్మా? లోకంలో ఉన్న పాపము చేసిన నా పాపానికి నేనే పొందాలి. అర్థమవుతుందా?
నేనే భరించాలి, నేనే సహించాలి. కానీ ప్రేమించాడు ప్రభు. ఎవరిని ప్రేమించాడు? మనందరిని ప్రేమించి మనందరి కోసం ఏం చేశాడంట? శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమ పడుతున్నట్టు మనం చూస్తున్నాం, సహిస్తున్నట్టు మనం చూస్తున్నాం, భరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన పోలిక మనకిచ్చాడు. హల్లెలూయా. ఆయన పోలిక మనకిచ్చి మన పోలిక ఆయన తీసుకున్నాడు. గొప్ప దేవుడు అండి. ఏది తీసుకున్నాడు? ఆయన ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. కాబట్టి మన మీదకి ఏ శిక్ష రాకుండా చేశాడు, ఏ కొరడా దెబ్బలు మన మీదకి రాకుండా చేశాడు. మరి ఏ అదేంటి ముళ్ళ కిరీటము పెట్టే శిక్ష కూడా మన నుంచి తప్పించాడు. మనల్ని బట్టి అన్నీ కూడా ఆయనే అనుభవించాడు. మన పాపములు బట్టి అన్ని శిక్ష ఆయనే భరించినట్టు మనం చూస్తున్నాం. ఎంతో వేదన పడుతున్నాడు కదా. నిజంగా నమ్ముతున్నారా ఈ మాట మీరు? మన కోసమే శిక్ష భరిస్తున్నాడు. సిలువలోకి మా పాపములకు, సిలువ అంటే ఏంటి? పాపము, శాపము. ఆ శాపంలోకి ప్రభువు ఎందుకు వెళ్ళాడంటే మన కోసం వెళ్ళాడు కదండి. మన కోసమే వెళ్ళాడు, ఆయన కోసం కాదు. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డలారా, మనం ఈ అంచె దినాల్లో ఉన్నాం, ఈ కడవరి దినాల్లో ఉన్నాం, ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక్కటే, సిద్ధపడాలి. ఏం చేయాలండి? సిద్ధపడాలి. ఎవరి కోసం సిద్ధపడాలి? మన కోసం మనమే సిద్ధపడాలి. మన కోసం మనమే సిద్ధపడాలి. ఎందుకు అంటే ఈ లోకము నాది కాదు, ఇది శిథిలమైపోతుంది. ఈ లోకం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది, నాశనం అయిపోద్ది. కాబట్టి నా కోసం నేను సిద్ధపడి ఆ ప్రభుతో కూడా నేను ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? సిద్ధపడాలి అని ఒక మంచి పట్టుదల, మంచి మనసుతో మనం ఎక్కువగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటూ విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఇంకేమంటున్నాడండి? విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకునేది. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగినట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామము పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చాలంట. ఏం చేయాలంట? మనం అందరం పరలోకంలో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి కింద ఉన్నవాళ్ళు మోకాళ్ళు వంచాలి. ఏమమ్మా? దేనికి ఏం వంచాలి? మోకాళ్ళు. ఏ నామము? యేసు నామంలో మనం వచ్చి ఏం చేయాలి? ప్రభుని మహిమపరిచే వారంగా, ఆరాధించే వారంగా, ప్రార్థించే వారంగా, మనం సిద్ధపడే వారంగా మనము ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రభు చెప్తున్నాడు. ఇక రెండోది చూడండి, తెస్సలోనిక రెండో అధ్యాయము కొలసి అండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందున సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొకసారి ప్రభు మాట్లాడుతున్నారు. మనము అపరాధముల వలన శరీరములో సున్నతి పొందని వారుగా ఏమంటండి? సున్నతి పొందక మీరు ఎలా ఉన్నారు? మృతులై ఉన్నారు. మృతులై ఉన్నారు. అపరాధములు చేసి
సున్నతి పొందకపోతే ఎలా ఉంటామంట? మృతులము. అంటే సున్నతి అంటే బాప్టిజం. సున్నతి అంటే ఏంటంటే బాప్టిజం. నువ్వు బాప్టిజం తీసుకోపోతే నువ్వెవరివి? మృతులై ఉన్నారు. మృతులు అంటే ఏంటి? మరణము. అర్థమవుతుందా? మృతులు అంటే మరణము. బాప్టిజం తీసుకోపోతే ఎందులో ఉన్నారు మీరు? మృతులై ఉన్నారు అంటున్నారు కదా. మృతులై ఇక్కడ ఉంటే దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడతారా? విడవబడతారా? విడవబడతాం. ఇప్పుడు ఏమిటి కావాలి మనకి? కావాలి కదా. ఏం చేయాలి?